రండి మేడం, ఏం తీసుకుంటారు? హలో, ఆవిడెవరో తెలుసా? ఎవరు? పక్కనే ఫారెస్ట్ లో నక్సల్స్ పట్టుకోవడానికి వచ్చిన పోలీస్ ఆఫీసర్. పోలీసా? నమస్కారం మేడం. నమస్కారం. ఫారెస్ట్ లోకి వెళ్ళడానికి ఏమైనా వెహికల్స్ దొరుకుతాయా? దొరుకుతాయి మేడం, అరేంజ్ చేస్తాను. మీరు కాస్త టీ తాగుతుండండి. వెళ్ళండి మేడం. ఓకే. 2 టీ. థ్యాంక్ యూ. బావా, నువ్వేంటిట్టా సర్వర్ ఎప్పుడు అయిపోయావురా? బావా, ఇదేమన్నా గవర్నమెంట్ ఉద్యోగం? డేట్లు గుర్తు పెట్టుకోవడానికి నేను నీకేం అపకారం చేశాను రా? ఢిల్లీలో దర్జాగా కార్లు అమ్ముకుని బతికేవాడిని. అటువంటి నన్ను ఈ హోటల్లో అట్లు తోకునే స్థితికి తీసుకొస్తారా నువ్వు? అంతేకాకుండా ఆ కోట్లో వాటర్ ఇవ్వడానికి గుడ్డం తీసుకొచ్చావా? కోటిలో వాటరా? నీ బొంద. ఈ అమ్మాయి నా కాబోయే సహధర్మచారి. రాబోయే కష్టాలకు ప్రాక్టీస్ గా ఉంటుంది కదా అని వెంట తీసుకొచ్చా. వెరీ గుడ్, వెరీ గుడ్. ముందు ముందు తెలుస్తుంది వీడి వల్ల నీకు ఎన్ని ఉపయోగాలు ఉంటాయో. కోటి గురించి అడుకో. బావా, నీకు దండం పెడతాను. ఆ ₹1 తలా ఇంత పడేసావు అనుకో, ఇతర రాష్ట్రాలకు వెళ్ళిపోయి సెటిల్ అయిపోతాం. ఏ కోటి? అదే ఆ రోజు చెప్పేవా ఆ కోటి. ఏ కోటి? అప్పుడు మాకు చెప్పావే ఆ కోటి. ఏ కోటి? ఆ రోజు ₹1 గురించి ఢిల్లీలో చెప్పలేదా నువ్వు? నేనే అసలు కన్ఫ్యూజన్ లో ఉంటే ఏంట్రా మీ గోళ? మా అల్లుడు ఆ అమ్మాయి శ్రీశైలం అడవుల్లో ఉన్నారు, మాకు ఇన్ఫర్మేషన్ దొరికింది. ఆ అమ్మాయిని పట్టుకోగలిగితే మన అందరం ఆ ₹1 పనిచేసుకోవచ్చు. అయితే మనం ఎట్లా ఏదో బండికేసి వెళ్ళిపోదాం. ఏంటి వెళ్ళేది? ఇప్పుడేగా పోలీస్ జీప్ వెళ్ళింది. మిమ్మల్ని ఎక్కడో ఫోటోలు చూసినట్టుంది. ఆ ఫోటోయే కదా తల్లి మమ్మల్ని ఈ స్టేజ్కి తీసుకొచ్చింది. నాకి పెళ్లి చేయడానికి బుల్బుల్ తీసుకొచ్చినా? ఫస్ట్ క్లాస్ జమ్మల్ హాట్ వెళ్ళలే ఆజం మేరకు కుబులే. అరే ఓ పాగల్, ఈ అమ్మాయిని కిడ్నాప్ చేశాం, నీ దగ్గర దాచాలే. కిడ్నాప్ చేశాం? अंदर चलो। ए भाई एक मिनट ये राजा हिंदुस्तानी कौन है? ये मेन किडनैपर మన వాటా 25 లక్షలు. अरे हवले मदद किडनैपा నీకెలా తెలుసు? మా అన్నతో పార్ట్నర్షిప్ పెట్టుకున్నా కదా. अरे क्या बोलता है रे तू? बात नहीं करने का. एक मिनट तू इधर अरे भाई ये किडनैप बिल कितना? ₹1 మన వాటా ఎంత? 25 లక్షలు. అందుకే చెప్తుంటాను, మందు కొడితే బీపీ పెరుగుతుంది, బీపీ పెరిగితే బ్రెయిన్ షార్ప్ అవుతుంది. क्या बोलता है तू? అమ్మాయిని కిడ్నాప్ చేస్తేనే ₹1 ఇస్తున్నారంటే ఆ అమ్మాయికి ఎంత ప్రాపర్టీ ఉండాలా? ఐడియా. అమ్మాయిని నేను పెళ్లి చేసుకుంటాను, అకౌంట్స్ లో మనం కొంచెం వీక్ కదా. షాదీ మేరా కైసే తీరా కైసే ఐడియా? అరే ఇది పెద్దవాళ్ళతో పని. అరే నీది పెళ్లి కోసం కుళ్ళు ప్లాను వేసి నాకు బొక్కలో దోస్తావు. అసలు అయ్యోతారే ఏం మాట్లాడుకుంటున్నారు? నీ గురించి మాట్లాడుతున్నావు, ఒక మటర్ నుంచి చేస్తా. చుప్రే ఠైరా సాబ్. అరే మేము నెక్స్ట్ ఎలా ప్లాన్ చేయాలో ఆలోచిస్తూ ఉంటాం. ఈ లోపు ఈ అమ్మాయిని నీ దగ్గర జాగ్రత్తగా దాచిపెట్టాలి. సంభాల్ కే రఖనా భాయ్. షోయబ్ అఖ్తర్, ఈ అమ్మాయి దేశముదురు, జాగ్రత్త. అదే ఓ నీ పేరెంట్ బే? పుష్పరాజ్. పుష్పిరాజ్? ఆ షోయబ్ అఖ్తర్ బౌలింగ్ చేస్తే బ్యాట్ పగిలిపోద్ది. ఈ షోయబ్ అఖ్తర్ అమ్మాయిని కిడ్నాప్ చేసిన అమ్మాయి కనిపించి కూడా పోతుంది. ఖాజా ఖిలాతో బాబాయ్ పోలీసులు. నేనేం చూడలేదు, పోలీసు వాళ్ళు మనం చూసిలా ఉన్నారు. నేను ఇక్కడ దాక్కుంటా. వినపడింది. బుద్ధి గట్టి తిని పని చేశాను సార్. బుద్ధి గట్టి తిన బట్టే గుడ్డోళ్ళందరూ లోపల అనిచ్చాం. ఓహో, నన్ను గుర్తుపట్ల. అంటే వీడు బేసిక్ గా వంటవాడు సార్. మరి కళ్ళు ఎలా పోయాయి? అయ్యా నేను చెబుతాను బాబు. ఓసారి నేను గ్రైండర్ లో పిండి రుబ్బుతున్నప్పుడు నా 2 చేతులు పోయి పత్రం మీద పడ్డాయి బాబు. అప్పుడు నా 2 కళ్ళు పోయినాయి నాయన. పత్రంలో చేతులు పెడితే కళ్ళు పోవడం ఏంటయ్యా? నా గుడ్డి బతుకు గురించి మీకెందుకు బాబు? ₹1 ధర్మం చేయండి, ఆయన వెళ్ళిపోతాను. వీడిని ఎక్కడో చూసినట్టుంది. అంటే మాలాంటి గుడ్డోళ్ళందరూ ఒకే రకంగా ఉంటాం బాబయ్య. మీలాంటి పొడుగోళ్లే ప్రత్యేకంగా కనపడతారు. నేను పొడుగ్గా ఉన్నానని నీకెలా తెలుసు? అంటే గుడ్డోళ్ళకి బుర్ర బాగా పనిచేస్తుంది కదా, అందుకని. ఇంతకీ తమరు ఏం తీసుకుంటారు చెప్పండి? మంచి టీ తీసుకురా. మంచి టీయా? గుడ్ నగర్ తప్పగా నన్ను కూడా తీసుకెళ్ళరు. వచ్చి ఫోన్ సార్, ఫోన్ తీయండి.
హలో, కిడ్నాపర్స్ గ్యాంగ్ నుంచి మాట్లాడుతున్నాం. ఎన్నిసార్లు చెప్తారా కిడ్నాపర్స్ అని? ఐ విల్ షూట్ యు రాస్కల్స్. ఎందుకు గొంతు చించుకుంటావు? ఇగో ఇది నిజమైన కిడ్నాప్. ₹1 కోటి రెడీ చేసుకో. ఓకే, ₹1 తెస్తాను. నా కూతురు మాత్రం మేము అడిగిన డబ్బు తీసుకొని శ్రీశైలం ఫారెస్ట్ కి యువతల 10 కిలోమీటర్ల దూరంలో మా పాత బంగళా ఉంటది. అక్కడికి నువ్వు అక్కడివే రావాలి. పోలీసుల్ని తీసుకురావద్దు. అక్కడికి నువ్వు ₹1 కోటి తెస్తే మీ అమ్మాయిని మీకు అప్పచెప్తాం. ఖేల్ ఖతం. ఓకే, ఏమంటున్నాడు సార్? ₹1 తీసుకురమ్మంటున్నాడు. ఎక్కడికి రమ్మన్నాడు చెప్పాడా? చెప్పాడు. ఎక్కడికి సార్? ఎక్కడో బట్టి ఎక్కడో పెరిగి ఈ గుడ్డి బతుకు పద షా, తొందరగా వెళ్దాం. 1 మినిట్ సార్, టాయిలెట్కి వెళ్ళి వస్తాను. ఎన్నిసార్లు వెళ్తావా? అడవిలో కనిపించిన ప్రతి చెట్టు పలకరించావు. వెళ్ళరా. లారీ వస్తుంది, ఆపండి. డ్రైవర్, కొంచెం లిఫ్ట్ కావాలయా? ఐఎమ్ నాట్ డ్రైవర్, ఓనర్. సారీ సార్, ఓనర్ గారు మాకు కొంచెం లిఫ్ట్ ఇస్తారా? గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ లిఫ్ట్. ఓ ఇంగ్లీష్ వన్. మన చూడండి, బ్యాగ్ లో పెట్టారా? కడ్రాయిలు కూడా పెట్టాం. దానికేం తక్కువ లేదు. త్వరగా రండి, కమాన్. బ్యూటిఫుల్ గర్ల్, కూర్చోమ్మా. ఏ గాయ్, కమాన్ కమాన్, సిట్ డౌన్. కొద్దిగా జరుగు బాబు. మావయ్య, బుజ్జి, మావయ్య, బుజ్జి, మావయ్య, అల్లుడు గారు ఇక్కడే ఉన్నాడు రా. మళ్ళీ నిన్ను నేను చూస్తాను అనుకోలేదురా. ఏ నేత్రదానం చేయబోతున్నావా? త్వరగా వెళ్ళబోయా, క్వాలిస్ మిస్ అవుతుంది. పాలిస్ ఏంట్రా? అవును మామయ్య, ఆ అబ్దుల్ ఖాదర్ గారు క్వాలిస్ లో ఉషాని కిడ్నాప్ చేసి తీసుకెళ్తున్నాడు. పోనీవయ్యా. ఓకే, వాళ్ళిద్దరు చూడు ఎంత హాయిగా కలిసిపోయారు. మనమే మేకల్లో కలిసిపోయాం. అన్నా, నీ క్రిమినల్ కిడ్నీ ఉపయోగించి ఏదైనా మంచి ఐడియా వదులు. కిడ్నీ కాదురా దరిద్రుడా, బ్రెయిన్ అనాలరా. ఓహో, మనం అర్జెంట్ గా వెళ్ళి ఆ ఖాదర్ గారిని చంపేసి ₹1 కొట్టేసి కోటీశ్వరులు అవ్వాలరా. అసలు అవ్వం. ఏ? వచ్చేదే ₹1 పంచుకుంటే లక్షాధికారులు అవుతాం. అయితే కరెక్టే. నువ్వేంటి మాట మాట ముక్కు మూసుకుంటున్నావు? చిచి, నాకు ఈ మేకల కంపంటే అస్సలు పడదు. ఎంతకాలం అన్న పక్కన నిలబడుకుంటున్నావు? సెంటు కొట్టుకొని ఐ లవ్ యూ. ప్రేమ జంట. ఓరి ఓనర్ మేస్త్రి, ఆ ల్యాన్సర్ ను వదలకుండా ఫాలో అవరా బాబు. నీ దండం పెడతాం, లేకపోతే కొంపని పోద్ది. ఏంటి చూస్తున్నా? నిన్నే. ఎందుకమ్మా? నువ్వు చాలా అందంగా ఉన్నావు. కాటాలగా ఎంత ముద్దు వస్తుందో నా ముద్దుల గుమ్మ, నీ బొడ్డు మీద చీమలు పొట్టట. ఇక నువ్వు ఊరుకోను, రెచ్చి పెద్దలు. ఎందుకమ్మా? నువ్వు నాకు తెగ నచ్చేసేవే. నిన్ను మనసారా ప్రేమిస్తున్నాను, పెళ్లి కూడా చేసుకుందాం అనుకుంటున్నాను. నన్ను పెళ్లి చేసుకోవడం అంత ఈజీ కాదు. ఏయ్, నా టాలెంట్ గురించి నీకు తెలీదు. మన పెళ్లికి హైదరాబాద్ మొత్తం పిలుస్తా, ఏ రెహమాన్ తో మ్యూజికల్ నైట్ పెట్టిస్తా, ఖచ్చితంగా కలిసి రికార్డింగ్ డాన్స్ పెట్టిస్తా. మరి మీ అన్నయ్య కిడ్నాప్? ఆడు అబ్దుల్ ఖాదర్ గాడు పాగలగాడు. ఆడి మందు కొట్టడు, ఆడికి బ్రెయిన్ పని చేయదు. ఆఫ్టర్ ఆల్ 25 లక్షల కోసం ఈ కోయిన రెజ్జరని కిడ్నాప్ చేస్తాడా? ఆడి గురించి నేను పికర్ చేయకు, మన ఇద్దరం పెళ్లి చేసుకున్నామే. సరే, ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. సరే, వెళ్ళిపోదాం. ఏయ్, వెళ్ళిపోదాం. మన ఎంగేజ్మెంట్ సాక్షిగా మన ఇద్దరం పెగ్గేద్దాం. మన పెళ్ళైపోతున్న ఆనందంలో cheers. నో. అంటే మన ఎంగేజ్మెంట్ క్యాన్సిల్? నో 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 నో. మరి ఎందుకు తాగనంటున్నావు? నేనెందుకు తాగాలి అని. పాయింట్ వచ్చా దగ్గర. మందు కొడితే బీపీ పెరుగుతుంది, బీపీ పెరిగితే బ్రెయిన్ షార్ప్ అవుతుంది. అప్పుడు నువ్వు పీటీ విషయంలో ప్రకటించు, నీ పక్క నేను అసలు నా చెప్పలా ప్రకటించు. అర్థమైంది కదా మ్యాటర్? ఒకటే. చాలా సినిమాల్లో హీరోయిన్లు తాగినట్టు నటించి దీంట్లో పోసేస్తారు, తర్వాత తాగినట్టు కలర్ ఇస్తారు. నేను చాలా షార్ప్. ఎందుకంటే మందు కొడితే బీపీ పెరుగుతుంది, బీపీ పెరిగితే బ్రెయిన్ షార్ప్ అవుతుంది. కరెక్ట్ గా లైన్లో వేసుకొని చేతుల్లో గ్లాస్ వాసన చూడు. కొట్టి కొట్టి. నువ్వు నా వల్ల ప్రాబ్లం లో పడతావు. చిచ్చి, నేను మందు కొడితే బాత్రూమ్ లోనే పడతాను. బేవకు ఆడేసి నిన్ను తీసుకెళ్తాడు. ఎవడు? మా అన్నగాడా? ఆడు బేవకూఫ్. ఆడికి నేనంటే 5 acres స్టడీ. తు ఫికర్ మత్ కర్.
ఏ తన్నేది నీ అన్న కాదురా నా శక్తిమాన్. శక్తిమానా? అవును, ఆయన ఇప్పుడు రాడే. తప్పకుండా వస్తాడు. అమ్మా వాడికి నేనంటే ప్రాణం. నేను టీవీ ఆన్ చేస్తేనే కదా ఆడ వచ్చేది. ఆన్ చేయకపోయినా దూసుకుని వస్తాడు. అదే బంద్ చేద్దాం. ఆ రాకముందు మనం పారిపోయి పెళ్లి చేసుకున్నాం. అయ్యా అయ్యా ఆ పుష్పరాజు గారు రాకముందే పారిపోయి పెళ్లి చేసుకున్నాం. పర్ఫెక్ట్. एक मिनट एक आ गया चल మేకల్ని కాసిన చాలా ఇంకా దిగండి. ఓకే. ఏ? ఆగే ఉంది దిగండి. ఏంటో ఐడియా. మా అమ్మాయి ఎక్కడ? ఏమో మాకేం తెలుసు. అంటే మీరు కిడ్నాపర్స్ కదా? అంటే నువ్వు కేకేవో కాదో తెలుసుకోవాలని మా వాడు అలా అన్నాడు అనమాట కదురా. అవునరా నేను కేకే కాకపోతే ₹1,00,00,000 టికెట్ కొందుకు వస్తాను రా ఇడియట్స్. వెరీ గుడ్ సింహాద్రి. అన్నా నువ్వు వెళ్ళి ఆ సూట్ కేసు తీసుకురా. అతనే వద్దు. ట్రై చేయవా? నువ్వు ట్రై చేయరా. ఓకే. ఆగో ముందు నా కూతురు నాకు అప్పు చెప్పండి. ఆ తర్వాత ఈ ₹1,00,00,000 మీకు ఇస్తాను. ముందు ₹1,00,00,000 తర్వాత మీ అమ్మాయి. మీకు ముందే డబ్బిస్తే నా కూతురు వదులుతారన్న గ్యారంటీ ఏంటి? నువ్వు ఆ ₹1,00,00,000 ఇచ్చేస్తే మీ అమ్మాయిని కాదు ఈ అమ్మాయిని కూడా ఇచ్చేస్తాం. ఓకే. నువ్వు ఎక్కడికే ఉండు. నాకెందుకో మీ మీద నమ్మకం కలగట్లేదు. మర్యాదగా నా కూతురు నాకు అప్పు చెప్పండి. మిస్టర్ కేకే నువ్వు రారా. డౌటా? మర్యాదగా ఆ సూట్ కేసు ఇవ్వు. డోంట్ ఇరిటేట్ మీ. ఎక్స్పెక్ట్ చేశా. నా కూతురు నాకు అప్పు చెప్తే ఈ సూట్ కేసు మీకు ఇచ్చేది. అరిగిపోయిన రికార్డులకు ఎన్నిసార్లు మా అమ్మాయిని అప్పచెప్పండి మా అమ్మాయిని అప్పచెప్పండి అంటారండి. ఆ సూట్ కేసు ఏదో ఇచ్చేయండి. మా సీకే గారు ఫీల్ అవుతున్నారు. వదలరు నా కాలు. మనం 5 ఆడొక్కడే వేసేద్దామా? లాక్కొచ్చేద్దాం. గుడ్ ఐడియా. మన సీకో సూట్ కేసు హ్యాండిల్ పట్టి పదరా నువ్వు లాగో. నా సూట్ కేసు సీకో దగ్గర హ్యాండ్ లోన్ తీసుకో. ఎవరు పారిపోకూడదు. అయ్యో బాబోయ్, పోలీసులు పరిగెత్తం. వీళ్ళకి ఇస్తారు సార్, దొంగలు సార్ వీళ్ళు. ఎక్కలేదు. వాడి కోసం బండి ఆపితే పోలీసులు వచ్చి పట్టుకుంటారు సార్. అమ్మాయి కోసం వెతుకుంటే వాడే వస్తాడు. అర్జెంట్ గా ₹1,00,00,000 చూసేయాలి. తొందరగా సూట్ కేసు ఓపెన్ చేయాలి. అమ్మా రేయ్, వెనకాల పోలీసులు వస్తున్నారు. ముందు బంగారాజు ఉన్నాడు. పోలీసులకు తెలియకూడదు, బంగారాజుకి తెలియకూడదు. అందుకని నిపాసా నువ్వు ఈ సూట్ కేసు దాచి మనం ఏం తెలియనట్టు సైలెంట్ గా ముందుకు